ఆయన మొన్న ఇక్కడికి రిపాట్రియేట్ అయిపోయి రూరల్ ఎస్బీలో ఉన్నారు అని తెలిసింది మొన్న 3 రోజుల క్రితమే నాకు తెలుసు, అంతవరకు నాకు తెలియదు. ఒకరోజు నేను ఒక చిన్న కేసులో ఎక్కడున్నారండి సుప్రసాద్ గారు అంటే, నేను రిపాట్రియేట్ అయిపోయి మీ పక్కనే ఉన్నాను సార్ అన్నాడు. సరే ఇది ఒకసారి వచ్చిపోండి అంటే ఆయన రావడం జరిగింది. వచ్చినాక కలిసి ఆ కేసులో డిస్కస్ చేసిన తర్వాత నాకు తెలియదు ఇంకా సర్వీస్ ఉందని అనుకుంటున్నాను, కానీ ఆయన ఏమో 30th రిటైర్మెంట్ సార్ అన్న. ఆయన చూస్తే అలా అనిపించదు, ఎందుకంటే ఆయన డిసిప్లైన్డ్గా ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆయన ఫంక్షనింగ్లో డిసిప్లైన్, అలాగే ఆయన లైఫ్ స్టైల్లో కూడా డిసిప్లైన్గా ఉంటారు కాబట్టి ఆ భగవంతుడు కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అలాగే ఆయన్ని కాపాడాడు ఇంతవరకు. సో నేను కూడా షాక్ అయ్యాను, నిజంగా అప్పుడే రిటైర్ అయిపోతున్నారా అని చెప్పి. చాలా అపారమైన అనుభవాన్ని గడించి డిపార్ట్మెంట్కి ఎన్నో విధాలుగా సేవలు అందించి అనేక మంది అధికారుల దగ్గర మన్ననలు పొంది ప్రశంసలు పొంది, మా దగ్గర ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్లోనో లేకపోతే మెయిన్ లైన్లో ఉంటే ఫంక్షన్స్ అవన్నీ ఏర్పాటు చేయడం, లేనప్పుడు ఒక్కోసారి మనం శ్రద్ధ తీసుకోకపోవడం, ఎవరైనా చేస్తే చేయడం అనేది ఉంటుంది. సో ఆయనతో ఉన్నటువంటి నా అనుబంధాన్ని, ఆయన ఎప్పుడైనా పిలిస్తే ఆయన మాకు స్పందించారు, దాన్ని కృతజ్ఞతగా చేసి కొంతమంది అధికారులని ఎవరిని పిలిచి చేద్దామండి మీరు ఖచ్చితంగా ఫంక్షన్ జరగాలి అని చెప్పి ఆయన అడగగానే ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన మీదట ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన పనిచేసి ఆయన కొంతమంది దగ్గర కలిసి పనిచేసి ఆయన ఎంతోమందికి ఎస్ఐ నుంచి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ శివప్రసాదరావు గారి సభకు ఇక్కడికి డిఎస్పీస్ ఇద్దరు వచ్చారు, వారిని మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందు ఎస్ వెంకట్రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికి అర్థాల దానుల మధ్య ఆయన వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈస్ట్ ఏసీపీ గారు శ్రీ ఏ నరసింహమూర్తి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నేను శివప్రసాద్ గారు కలిసి చేశాము. తర్వాత నేను మహమ్మద్ ఖాన్ గారు అని ఆయన ఒక అడిషనల్ ఎస్పీ గారి దగ్గర నేను పనిచేశాను. ఆయన కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఏదో సభ ద్వారా కంక్లూడ్ అయిపోతుందన్నారు. మనందరం కలిసి పనిచేసిన ఈయన గురువు ఆయన గురువు కాబట్టి 2 ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవ్వాలి. ఈ సభ ఇక్కడ కంప్లీట్ అయిన దాకా ఉంటే మరి అక్కడ మిస్ అవుతాను. మరి అక్కడ కూడా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే నా అభిప్రాయం 2 ముక్కలు మాట్లాడదలుచుకున్నాను. శివప్రసాద్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా నిరాడంబరుడు, చాలా తెలివైన వ్యక్తి. ఆయన దగ్గర 1985 బ్యాచ్ నుంచి ఇప్పుడు దాకా కూడా అందరూ కూడా ఆయన దగ్గర గైడెన్స్ పొందిన వాళ్ళు లేకపోతే ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే. ఆయన నేను కూడా పీటీసీ మొట్టమొదటిసారి కలిసి పనిచేసాము. చక్కగా చాలామంది విజయనగరం పీటీసీలో కానిస్టేబుల్స్కి బాగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన నేను పోటీ పడి ట్రైన్ చేసేవాడు. కాబట్టి అప్పుడు ఒక 300 మెంబర్స్ హైదరాబాద్ కానిస్టేబుల్స్ వస్తే వాళ్ళు చాలా చక్కగా ట్రైన్ చేసాము. అది లైఫ్లో ఇప్పటికి కూడా సాటిస్ఫాక్టరీ సర్వీస్. అది వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి కనపడినా ఎక్కడ కనపడినా వాళ్ళు సార్